కడుపు నొప్పులు కనిపించే ఎక్కడ లేని కడుపు నొప్పుల బాధలు కనిపిస్తుంది ఈ మాలయ్యకు. ఉష్ణంతో కడుపు నొప్పులు చేత బాధపడుతున్నాడు మాలయ్య. మరణ బాధలు కనిపిస్తుందయ్యా. జీవుడు వెళ్ళిపోతుంది, శరీరంలో చేరుతుంది. అప్పటికప్పుడే తన క్షణానికి తన రూపమే మారిపోతుంది. ఆ తప్పు లక్షణం అనేది మారయ్యకు. ఆ బాధలకు భరింపలేక ఎవరిని తెలుసుకున్నారయ్యా? కన తల్లి నైతే తలుచుకుంటాడా? మారయ్య అయ్యో తల్లిని తలుచుకుని దుఃఖపోతాడా? మారయ్య అయ్యో పాడు జాములు తల్లి ఎలా రాసిదివో. కన్న తల్లి కన్న తల్లి ఎన్నో కోట్లుగా వస్తున్నాను కదమ్మా. అసలముగా నేను ఇంకా బ్రతకపోనమ్మా. ఆ కన్న తల్లి కన్న తల్లి అమ్మా. అయ్యో జననీ తల్లిని తలుచుకుని దుఃఖపోతాడా? మారయ్య నా జీవుడే విండిపోయేట్టుగా ఉంది కదమ్మా. పాడు జావులు ఎందుకు రాశావు తల్లి? ఎందుకు రాశావమ్మా? చెంతపట్టంలో ఉండినా ఉండిపోయిందును కదా. అమ్మా నా ప్రాణమే ఉండిపోయేట్టుగా ఉంది కదా తల్లి. పాడు జావులు ఎందుకు రాశావమ్మా? ఎందుకు రాశావు తల్లి? నా ప్రాణమే వెళ్ళిపోయేట్టుగా ఉంది కదమ్మా. నేను మరణించినా
వీడియో తీస్తా ఉన్నా కాసు కోసుకొని నా శవాన్ని సముద్రములో పారవేస్తారు కదమ్మా. అయ్యో మాత వాళ్ళ తల్లిని తలుచుకుని దుఃఖపోతారా. అమ్మారయ్యే తమ్ముడు ఇంటిని తలుచుకుంటారా. మారయ్యే తలుచుకుంటారా. ఈ అన్న మరణ వార్తలు వింటే నాకన్నా ముందుగా నీ జీవుడే వెళ్ళిపోను కదరా తమ్ముడు. ఈ అన్నమైన ఎన్నో కోరికలు కదరా నీకు సోదరా. నా జీవుడే వెళ్ళిపోయేట్టుగా ఉన్నదే. నేను బ్రతకను తమ్ముడు, నా ప్రాణమే వెళ్ళిపోయేట్టుగా ఉన్నదయ్యా. సోదరా ఆడబిడ్డ సీతమ్మను తలుతూ పుడతాడా. చెల్ల సీతమ్మను అయ్య చెల్ల రోజు ముందు దుఃఖపోతాడా. మారయ్యే భార్యకావమ్మను తలుచుకుంటాడా. మారయ్యే అయ్యో చనవాడా, ముందు జన్మములో నీవు నేను ఎవరు భార్య పొందుల ఎడల బాధికి రావమ్మా. అయ్యా భార్యను తెలుసుకుని కూడా అయ్యో చిన్నదానా, ఎన్నెన్నో కోరికలతో వస్తున్నాను కదా నేను నిన్ను చూడడానికి. నా ప్రాణమే వెళ్ళిపోయేట్టుగా ఉన్నది. దైవమా బాధలకు భరింపలేక తల్లిని, తమ్ముడు, చెల్లెలు, భార్యను, బంధువులను రకరకాలుగా తన హృదయములో దలంచుకుని దుఃఖపోతున్నాడు. ఓడ ప్రయాణములో మారయ్య భగవంతుడా, నా జీవుడే వెళ్ళిపోయేదిగా ఉన్నదే. ఒక రోజు 2 రోజులకేనా అయ్య 15 రోజులు గాను దబ్బయ్యా. ఉత్తరించేవారు లేని దైవమా, మంచి నీరు కూడా ఇచ్చేవాడు లేదా ఓడతాను. అందువల్ల ప్రజలు చూస్తున్నారు.
ఏమిట్రా, ఒక దేవుడితో సమానంగా ఈ అబ్బాయి కొలువు తీరాలి. నడి సముద్రాల మీద ఓడ ప్రయాణంలో ఇది ఏమి జబ్బుగా ఉండదు. అబ్బాయికి వాటి పేర్లు జరుగుతుంది, క్షణక్షణానికి రూపం మారుతుంది, స్పృహ తప్పిపోతున్నాడని అతని దగ్గరికి వెళితే ఆ డబ్బు మనకి కొడుతుందని ప్రజలు కరెక్ట్గా సర్దుకుంటున్నారు. ఆయన దగ్గరికి వచ్చి మంచి నీరు కూడా ఇచ్చేసుకోలేదు. 15 రోజులుగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు మారయ్య. అయ్యో, 1 నెల రోజులకు వచ్చి చేరిందా ఆ ఓడ, వచ్చి చేరిందా కాకినాడలోన వచ్చి చేరిందా ఓడ రేవులు కాలించేది, ఓడ ఆగింది. మనిషి నిద్రపోయిన వారికి హెచ్చరిక. ఇవి కాకినాడ, ఇది కాకినాడని కేక వేస్తున్నారు పూలు పోయిలు. ప్రజలు దిగి వారి పల్లెలు వారు రాష్ట్రం వెళుతున్నారు. మారయ్య కాకినాడన్న మాట ఎక్కడనో స్వప్నములో వినిపించిన ప్రకారమునా నేత్రములు తెలిసాడు. ఇది నా కాకినాడ అంటున్నారు. మన దేశం మన ప్రాంతం చేరుకున్నామే, కాకినాడ అంటున్నారే అని కళ్ళు తెరచి ఆ కొనుక్కున్న వస్తువులు ఒక చేత బట్టి మెల్లమెల్లగా బాబు లేచి వస్తాడా మారయ్య వస్తాడా ఓడలో మారయ్య లేచి వస్తాడా మారయ్య ఓడలో మారయ్య లేచి వస్తాడా మెల్లమెల్లగా కిందికి దిగి 3 అడుగులు పోతాడయ్యా. విష్ణుదేవతల కరుణ దొరికిందా మారయ్య నారాయణాయని గ్రంథముతారా మారయ్య నారాయణాయని గ్రంథపడతారా దేవుడు శక్తి లేదు, కష్టాలు అనుభవిస్తున్నాడు. 5-6 మంది కోయిలు మారయ్య ప్రక్కన ఒలవు నీరి మారయ్య ముఖం మీద నీళ్లు చల్లి 4 పాలు వదిలారు. 10 నిమిషములు వెళ్ళిన తర్వాత మారయ్య కలిగి కోయిలందరిని చూస్తున్నాడు. మాట్లాడుదామని ఆశ ఉన్నది, నోటి మాటలు తడబడుతున్నది. అయ్యా అయ్యనే ఒరే చిన్నోడా, ఎందుకురా ఏడుస్తున్నావు? ఆయన నీ ఊరేది, నీ పేరేది, కులములో ఏమిటి వారు, తల్లెవరు నీ అడ్రస్ చెప్పురా, నీ ఇల్లు మేము చేరుస్తాం అంటున్నారు ఆ కూలి పోయిలు. మారి ఆ వార్త విన్నాడు. కూడా మనకు మరణ వస్తువుతూ ఉంది. మన కులగోత్రములు విచారిస్తున్నారు. కొంత డబ్బులు వారి చేతికి ఇచ్చి, అన్నలారా మాది సామర్ల కోటని ఒక మాట చెప్పా మారయ్య సామర్ల కోటని ఒక మాట చెప్పా మారయ్య. అయ్యా అంతలో నోటి మాటలు అడిగిందా మారయ్య, అంతలో నోటిగా మాటలు అడిగిందా మారయ్య. నోటి మాటలు కంటే చూపులు తప్పిపోయి దైవమా సామర్ల కోటన్నారు. 2వ మాట మాట్లాడదామంటే నోటి మాటలు నిలిచిపోయి తెరిచిన
కళ్ళు మూతపడిపోయింది. సచ్చిన శవంతో సమానంగా ఉన్నాడు మారయ్య. పూలు పోయి చూశారు. మరి అన్న ఒక మంచివాడు అబ్బాయి, మనం పేదవారిని భావించే డబ్బులు కూడా ఇచ్చారు. కామట్లకు అన్నాడే గాని పదానికి బిడ్డ కులములు నేను అబ్బాయిని నా తల్లి తండ్రి అని అడ్రస్గా చెప్పలేదు. మరి తెరరాని డబ్బుగా ఉంది అబ్బాయికి పాపం. మన ఊరికి తీసుకెళ్దామంటే ఒక తల్లి లాగపోయినా ఒక తల్లి మా బిడ్డను వస్తుంది. వారి ఇంటి దగ్గర చేర్చి రావాలని కోరిక కలిగిందయ్యా. ఈ పూలు పోయేందుకు మారేలు పరకాల దుప్పటి డోలి కట్టి డోలిలు మారేలు వేసుకుని అక్కడిచ్చిన వరకు పడుకుని వస్తున్నారా డోలి వస్తున్నారు. మరి ఊరి దగ్గర రాగిమాను రచ్చ అంటే 10 మంది చేరే స్థలం. ఆ రచ్చగాడికి తీసుకొచ్చారయ్యా. ఒకే మోపుతో వచ్చారు కదా. నడిచి వచ్చిన బడలికి చేత రచ్చ మీద ఉన్నారు బోయిలు, పూలు బోయిలు. ఒక గ్రామం అనేది ఉంటే 10 మంది వస్తారు, 10 మంది చూస్తారు. మారేడు చూసేవారు కూడా ప్రజలు ఏమంటున్నారు గుర్తుపట్టలేక, ఒరే అబ్బాయి ఇద్దరు సామర్ల కోట అన్నాడా? మా ఊరి పిల్లోడైతే మాకెందుకు కదా మధ్య తెచ్చి సామర్ల కోట అన్నాడు. మా ఊరు కాదు మా ఊరు కాదు అని అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ అబ్బాయి ఏమంటే సామర్ల కోట అన్నాడు. చూసేవారు ఒకరో ఇద్దరు మా బిడ్డ కాదని వెళ్ళిపోతున్నారు. ఇది మధ్య గ్రామం 5-6 వీధులుగా కనిపిస్తుంది. ఏ వీధిలో ఏ అబ్బాయి మనకేం తెలుస్తుంది? వీధుల మీద తీసుకెళ్దామంటే ఒక తల్లి లాగపోయినా ఒక తల్లి మా బిడ్డను వస్తుంది. వారింటి దగ్గర చేర్చి రావాలని కొట్టగలిగిందయ్యా. మారేడు తీసుకొని బ్రాహ్మణ వీధులో తిరుగుతున్నారు. ఎవరింటి చిన్నోడు ఏ బాలుడమ్మా? ఈ బాలుడు ఏ బాలుడమ్మా? అందరూ చూసేవాళ్ళు కూడా గుంపులుగా వస్తున్నారయ్యా. మా బిడ్డ కాదు మా అబ్బాయి కాదు మా అబ్బాయి కాదు అందరూ వెళ్ళిపోతున్నారు. కూడా అందరూ వెళ్ళిపోతున్నారే గుర్తుపోతుంది అని పూల బోయిలు అయ్య ఆ బెత్తనాయల్ని వీడికి వస్తారా? డోలెత్తు ఆ బెత్తనాయళ్ళ వీడికి వస్తారా? లాస్ట్ వీధి బెత్తనాయల్ని వీధి. ఆ బెత్తనాయల్ని వీధిలో మారేని దింపించి అమ్మలారా అక్కలారా అమ్మాయి ఎవరికి చిన్నోడు ఏ బాలుడమ్మా? ఈ బాలుడు చిన్నోడు ఏ బాలుడమ్మా? ఈ బాలుడు ఎవరింటి చిన్నోడు ఏ బాలుడిని కేక వేస్తుంటే బంధువులు కూడా మారయ్య స్నేహితులు బంధువులు గుంపులు గుంపులుగా రావడం గుర్తుపట్టలేక మా బిడ్డ కాదు తన బంధువులే వెళ్ళిపోతున్నారు. అటువంటి సమయం పోన కన్న తల్లి చెల్లెమ్మా సూర్య ఎందుకు వస్తుందయ్యా చూడడానికి? కందవేళ అయింది. కందవేళ ముక్కర